వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సో ఆంధ్రప్రదేశ్ తాజా రియల్ ఎస్టేట్ పరిస్థితిపై మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సో ఫైన్ అండి. గుడ్. సో చాలా రోజులైంది మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా అడిగి, తర్వాత మీరు వీలు చూసుకొని ఈరోజు రావడం కూడా జరిగింది. ముందుగా మీకు ధన్యవాదాలు. సో ఏంటి సార్, అమరావతి ఇప్పుడు ప్రపంచం దృష్టి అమరావతి వైపే ఉంది. అవునండి. సో అమరావతి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటే ఒక విజన్తో ముందుకెళ్తారు. ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకున్నారంటే మటుకు అది పక్కా ఫిల్ఫిల్ చేస్తారని చెప్పి కూడా మనం విన్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈరోజు ఈ విధంగా ఉన్నదంటే ఎవరు అవునన్నా కాదన్నా దానికి సృష్టికర్త, రూపకర్త చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సో గతంలో జరిగిన విషయాలన్నీ పబ్లిక్ అందరికీ తెలుసు. అంటే అమరావతిని రాజధానికి అనౌన్స్ చేయటం, తర్వాత అది నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రపంచ కంపెనీస్ మొత్తం అమరావతి వైపు మళ్ళీలా ఆయన ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. ప్రజెంట్ సినారియో ఏంటంటే మీరు ఏం చెప్తారు అమరావతి గురించి? సో అమరావతి అనేది ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఇట్స్ గోయింగ్ టు బి గ్లోబల్ క్యాపిటల్ ఫర్ షూర్, డెఫినెట్గా. బట్ ఏంటి అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అని మనం మాట్లాడుకుంటున్నామో, ఆయన రూలింగ్లో ఉన్నారో, పీపుల్ ఎక్స్పెక్టేషన్ కూడా ఆ లెవెల్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు కరెంట్ సినారియో ఎలా ఉంది అంటే అమరావతిలో పీపుల్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమరావతి మీద. యాక్చువల్గా మనకి ఆయన రూలింగ్లోకి వచ్చింది కూడా ఈ ఏపీ అంటే అమరావతి, పోలవరం, ఈ మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్స్ పరంగా ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. సో ఎందుకంటే ఆంధ్రాకి చూస్తే ఒక క్యాపిటల్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, త్వరగా ఒక క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూస్తే మనకు హైదరాబాద్ డెవలప్ అవుతూ వచ్చింది. ఎంత బాగా డెవలప్ అయింది అంటే ఒక గ్లోబల్ డెస్టినేషన్గా డెవలప్ అయిపోయి ఇప్పుడు బెంగళూరు, బాంబేతో కంపీట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట హైదరాబాద్. మరి అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయినాక మరి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక పర్టికులర్ క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో ఎందుకంటే అమరావతిని ప్రపోజ్ చేశాక ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ అమరావతి అసలు ఎప్పుడు డెవలప్ అయ్యిద్ది, ఎంతకాలం తీసుకుంటుంది, పీపుల్ అందరూ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ థాట్స్ అంతా కూడా దీని మీదే ఉంది. సరే, అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయన ఎప్పుడు బార్ని నెక్స్ట్ లెవెల్కి రైజ్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఇచ్చే ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూసుకుంటే అన్నీ ఆయన విజన్ని క్యాచ్ చేయాలి అంటే కూడా చాలా ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఆ విజన్ నిజంగా ఉండాలన్నమాట. సో పీపుల్ కూడా ఆ గురువులోకి తీసుకొని వచ్చే సిచ్యువేషన్లోకి ఇప్పుడు ఆ ఫేజ్లోకి వెళ్తుందన్నమాట మనం చూస్తే అమరావతి అనేది. సో మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, కానీ ఈరోజు చాలా విషయాలు మీరు మాతో వాస్తవాలు మాట్లాడాలి. అంటే అమరావతి మీద ప్రేమతోనో కాదు, అమరావతిలో జరగబోయే వాస్తవ విషయాల గురించి మాతో చర్చించడానికి ఈరోజు మేము డెఫినెట్లీ. సో గత 8 నెలల నుంచి అమరావతి మీద విపరీతంగా చర్చ నడుస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే భూముల రేట్లు పెరిగిపోయాయి, అందుకే కాస్త స్లో డౌన్ అయింది అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. రియల్ ఎస్టేట్ పరంగా మాట్లాడుకున్నామంటే అసలు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి? భూముల రేట్లు పెరగటం వల్లే రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయిపోయిందా, లేదు వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో పీపుల్ అందరు కూడా ఇంట్రెస్ట్ చూపించేది అమరావతి పరంగా డెవలప్మెంట్తో పాటు రియల్ ఎస్టేట్ గ్రాఫ్ అనేది అసలు ఎలా పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుందా, పెరుగుతుందా, రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇన్వెస్ట్ చేస్తే అది సెక్యూరిటీయా, సేఫ్టీయా, రిస్క్ ఏదన్నా ఉందా అనేది చాలా ఆలోచిస్తున్నారు. అంటే మనము ఇప్పుడు మాట్లాడుకోవాలి, ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు కంప్లీట్ గ్రాఫ్ ఆఫ్ అమరావతి రియల్ ఎస్టేట్ అనేది మాట్లాడుకోవాలి. మనకి ప్రీవియస్గా 2014 to 19 చూసుకుంటే ఏమీ లేని టైంలో అక్కడ ప్రపోజ్ చేశాక రోడ్స్, కొన్ని డెవలప్మెంట్స్, బిల్డింగ్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇవన్నీ ఏవైతే వచ్చినాయో అప్పుడు రేట్స్ అనేది ఒక రేంజ్కి వెళ్ళటం జరిగినాయండి. సో అప్పుడు ఏంటంటే లోయెస్ట్ రేటు ఆల్మోస్ట్ 20,000 నుంచి మ్యాక్సిమం 50,000 వరకు స్క్వేర్ యార్డ్ కోర్ క్యాపిటల్ ఏదైతే అమరావతి పూలింగ్ ఏరియాస్ 29 విలేజెస్కి రిలేటెడ్ ఏరియాస్లో ఈ రేంజ్లో ప్రైజెస్ అనేది వెళ్ళటం జరిగింది. తర్వాత 2019 తర్వాత టోటల్ సినారియో ఆఫ్ అమరావతి ఎప్పుడైతే మారిపోయిందో ఇనీషియల్గా ఒక 50 to 70% ప్రైజెస్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయింది. లేటర్ హైకోర్టు డెసిషన్ తర్వాత మళ్ళీ ఒక 20 to 30% కొంత రివైవ్ అయింది. బట్ యాక్టివిటీ అనేది ఏమీ లేకపోవటం వల్ల సేల్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఒక భయంతో మొత్తం మార్కెట్ స్తబ్దిగా మారింది. బట్ ఎప్పుడైతే ఎలక్షన్స్కి అంటే ముందు ఈ గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పి పీపుల్ గెస్ చేశారో
రేట్స్ అప్పుడే బాగా పెరగటం జరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ పాత రేట్స్కి వచ్చేయటం జరిగింది. అంటే 25,000 నుంచి 50,000 మార్కెట్ జరగటం నడిచినాక ఏమైంది అంటే మళ్ళీ ఈ ఎలియన్సెస్ ఏదైతే ఎలియన్సెస్ ఎన్డీఏ జనసేన, టీడీపీ, బీజేపీ ఎలియన్సెస్ బేస్ చేసుకొని ఒక 10 to 15% బిఫోర్ ఎలక్షన్ డ్రాప్ అయింది మార్కెట్. మళ్ళీ వీళ్ళు అలయన్సెస్ అయిపోయినాక కంప్లీట్గా పవర్లోకి వచ్చినాక ఈ మొత్తం ప్రైజెస్ అనేవి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏవైతే ప్రీవియస్ ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టెబిలైజ్ అవటం జరిగింది. స్టెబిలైజ్ అయినాక పీపుల్ అందరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే ఇంకా చాలా అగ్రెసివ్గా క్యాపిటల్ అనేది గ్రో అయింది అని చెప్పి బాగా పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపించి ఇన్వెస్ట్ చేయటం వల్ల సో ప్రైజెస్ అన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యి ఆల్మోస్ట్ హైయెస్ట్ అనేది 70,000-75,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు టచ్ అవటం జరిగింది. సో లీస్ట్ చూసుకుంటే మీకు 30,000-35,000 నుంచి సో అంటే మంచి ప్లాట్ దొరకాలి అంటే ఒక 40,000-50,000 మినిమం ఉంటే స్క్వేర్ యార్డ్కి పెట్టుకునే సిచ్యువేషన్ నుంచి 70,000-75,000 వరకు వెళ్ళి తర్వాత ఏమైంది అంటే మీరు అడిగినట్టు విజయవాడకి ఫ్లడ్ వచ్చింది. మళ్ళీ అది ఒక రీజన్. ఆ ఫ్లడ్ వస్తాం వల్ల పీపుల్ అందరు ఏమనుకున్నారు అంటే కొంత మీడియా ప్రచారం వల్ల వాటి వల్ల అమరావతిని ఆల్రెడీ ఏంటంటే నెగిటివ్గా ఇది వాటర్ ప్రోన్ ఏరియా, ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని ఎప్పుడైతే పబ్లిసిటీ చేశారో అది కొంత నమ్మటం అంటే గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చూడక ఇది రియల్ ఏమో అనుకున్నారు. దానివల్ల మళ్ళీ ఒక 10 to 15% ఫ్లక్చువేషన్ వచ్చింది. మళ్ళీ ఆ ఈవెంట్ అన్ని ఎప్పుడైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా నడిచిపోయి ముందుకెళ్ళాక మళ్ళీ అమరావతిలో డిమాండ్ పెరిగి మళ్ళీ ఆ రేట్స్ అలానే ఆ 10 to 15% ఏ డ్రాప్ అయినాయో మళ్ళీ పెరిగినాయి. బట్ పీపుల్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండి వర్క్స్ వెంటనే స్టార్ట్ చేస్తారు అన్న దాని మీద బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని వర్క్ స్టార్ట్ అవ్వకుండా అయితే లేవు, స్టార్ట్ అయినాయి. బట్ ఏంటంటే వెరీ నామినల్ వర్క్స్ లైక్ జంగిల్ క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్ ఇలాంటివి స్టార్ట్ అయినాయి. బట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, టెండర్స్ స్టార్ట్ అయిపోయి అగ్రెసివ్గా వాళ్ళు చూశారు ఆల్రెడీ అక్కడ వర్క్స్ ఎలా నడిచినాయి అనేది ప్రీవియస్గా ఎంత అగ్రెసివ్గా ఎంత వర్కర్స్తో ఎంత కన్స్ట్రక్షన్ ఏ ఫేజ్లో నడిచింది అనేది ఆ ఫేజ్లో ఇమీడియట్గా జరిగిపోద్ది అనుకున్నారు. ఎప్పుడైతే అది కొంచెం ఎవ్రీ క్వార్టర్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 2 to 3 quarters కొంచెం డిలే అయిందో ఈవెన్ ద నామినల్ వర్క్స్ జరుగుతున్నా కూడా టెండరింగ్ రిలేటెడ్ ఏదైతే డీటెండర్ చేయటము మళ్ళీ రీటెండర్ పరంగా వాళ్ళని పిలవటము కొత్త శాంక్షన్స్ ఇవ్వటము దానికి రిలేటెడ్ అప్రిషియేటెడ్ లెవెల్స్ ఇవ్వటము అలానే కోర్టులో ప్రీవియస్గా ఉన్న లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటాము వీటన్నిటికీ టైం పట్టింది గవర్నమెంట్. ఈ టైంలో పీపుల్కి ఏమి ఆలోచనలో పడ్డారంటే ఏంటి వీళ్ళు వర్క్స్ అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తా అన్నారు ఇంకా చేయలేదు ఏంటి అన్న ఒక అపోలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచన ఎలా వెళ్ళిందంటే అసలు స్టార్ట్ చేస్తారా లేదా లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ రేట్స్ దీనివల్ల ఫ్లక్చువేట్ అవుతాయని అక్కడ ఒక 10 to 15% తగ్గినాయి. ఇప్పుడు ఎప్పుడైతే టెండర్స్ క్వాలిఫై చేసి అగ్రెసివ్గా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మొత్తం డబ్బులన్నీ సమకూర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ డబ్బులన్నీ సమకూర్చుకున్నారు. సో మనకు అమరావతిలో చూస్తే ఒక 50,000 crores స్టార్టింగ్ నుంచి చూసుకొని 1 lakh crores ఆర్ మోర్ దెన్ 1 lakh crores అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక మల్టిపుల్ ఫేజెస్ లైక్ phase 1, phase 2, phase 3 కింద ఈ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అది ఏంటంటే డబ్బుల పరంగా అవనండి లేకపోతే కాంట్రాక్ట్స్ పరంగా అవనండి సెంట్రల్లీ ఫండెడ్ అవనండి లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకొస్తాం పరంగా ఏదైనా ఇప్పుడు ఎప్పుడైతే టెండర్స్ పిలిచి చాలా అగ్రెసివ్గా వర్క్ జరుగుతుందో రేట్స్ అన్నీ మళ్ళీ అలానే స్టెబిలైజ్ అయ్యి ఉన్నాయి.